సో హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు చేసి పెట్టుకోండి, మీకోసం మంచి కంటెంట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? సో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ఒక థింగ్ ఉంటుంది, జాగ్రత్తగా వినండి. సో నవంబర్ మంత్లో మీరు మంచి ప్రాఫిట్స్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి వీడియో ఎండ్ వరకు. ఫస్ట్ థింగ్ ఎఫ్ఐడిఐ డేటా. ఎఫ్ఐడిఐ డేటాలో ఎఫ్ఐఎస్ చాలా పెద్ద క్వాంటిటీ బై చేశారు, 10,000 crores దగ్గర. ఇది ఆఫ్టర్ లాంగ్ టైం చాలా బిగ్ బయింగ్ అయింది. ఇప్పుడు మీకు చూపిస్తా. అది ఏంటి, నిన్న, ఈరోజు ఇంకా డేటా లోడ్ అవ్వలేదు, నిన్న. బట్ మీరు అక్టోబర్ మంత్, ఇది అక్టోబర్ మంత్ చూడండి, ఎక్కడ 10,000 crores దగ్గర బయింగ్ జరగలేదు. అండ్ సెప్టెంబర్ మంత్ అంతా మీకు తెలిసిందే కదా, మొత్తం సెల్లింగే. అండ్ ఆగస్ట్ మంత్ అది కూడా కంప్లీట్ సెల్లింగే. అండ్ జూలై మంత్, జూన్ జూలై అప్పుడు కూడా సెల్లింగే. జూన్ మంత్ లైట్ సెల్లింగ్ బయింగ్, ఎక్కడ 10,000 crores దాకా బయింగ్ జరగలేదు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు మేలో 10,000 crores సెల్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అంతే టైప్లో బై చేశారు ఈ నిన్న, అక్టోబర్ నిన్న. ఈరోజు కూడా మోస్ట్లీ బయింగ్ జరిగి ఉంటుంది, మీరు చూస్తే తెలిసిపోద్ది. ఓకే, ఎఫ్ఐ డేటా ఈరోజు లోడ్ అయ్యాక చూడండి. ఓకేనా? ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్, ఎఫ్ఐస్ బై చేస్తున్నారు, డిఐస్ కూడా బై చేస్తున్నారు. సో బోత్ ఆర్ బై. ఓకే, డన్. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, బాగా వినండి. నవంబర్లో మనకు ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది. నవంబర్ 17th, నవంబర్ 14th బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. బాగా వినండి, బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి. నవంబర్ 14th ఈజ్ ఎ ఫ్రైడే. ఓకే, ఈసారి ఎలక్షన్స్లో బీహార్లో మోదీ గవర్నమెంట్ గెలడం కొద్దిగా కష్టం, డిఫికల్టీ. గెలిస్తే అది పాజిటివ్గా తీసుకుంటుందా, బీహార్లో మాత్రం ఈసారి మోదీ గవర్నమెంట్ కొద్దిగా టఫ్, గెలిచే ఛాన్సులు చాలా తక్కువ అని ఈవెన్ న్యూస్లో కూడా మీరు చూడండి, ఆర్టికల్ చదివితే తెలుస్తుంది. ఓకే, సో బీహార్ ఎలక్షన్స్ ఎప్పుడు, నవంబర్ 14th. దాని గురించి మనం ఎలా ప్లాన్ చేయాలో కూడా చెప్తాను నేను. ఓకే, ఫస్ట్ థింగ్ మీ క్యాలెండర్ చూపిస్తాను. ఈ మంత్ అయిపోయిందిలేండి, ఇంకా కొన్ని రోజులు ఉంది. సో ఇది అక్టోబర్కి ఇంకా 2 రోజులు ఉంది. ఈ 2 రోజులు పక్కన పెడదాంలే, ఈ 2 రోజులు పెద్ద విషయం కాదు. ఇప్పుడు నవంబర్లో మనం వెళ్దాం. నవంబర్ 1st సాటర్డే అండ్ 2nd సండే, 3rd 4th 5th, మళ్ళీ 5th మనకి హాలిడే లేదు. మళ్ళీ 14th వరకు, అంటే ఫ్రైడే వరకు మనకి ఫ్రైడే ఎలక్షన్స్ వస్తే ఆ రిజల్ట్ అటు ఇటుగా ఒక 2 రోజుల ముందు అటు ఇటు తెలిసిపోద్ది. సో నేనేం చెప్తున్నానంటే, 14th ఒకవేళ ఎలక్షన్ ఉందంటే 15th 16th సాటర్డే సండే కాబట్టి 17th మార్నింగ్ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోవచ్చు. ఒకవేళ నెగిటివ్ ఉంటే బిగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోవచ్చు, లేదా బిగ్ గ్యాప్ అప్ కూడా ఓపెన్ అయిపోవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో 14th మనకి ఎలక్షన్స్ ఉంటే ఒక 1 week ముందే, అంటే లైక్ మండేనే మంత్లీలో, అంటే ఈ వీక్ ఫస్ట్ వీక్ అవ్వగానే మండే 10th రోజే మంత్లీలో పొజిషన్స్ క్రియేట్ చేసి కూర్చోండి, అంతే. సో మంత్లీ ఎందుకు అంటున్నానంటే, మంత్ ఎండ్ వరకు టైం ఉంటుంది కాబట్టి మనకి సేఫ్. అదే 14th ఎలక్షన్ కాబట్టి 18th ఎక్స్పైరీ చేస్తా, వీక్లీ ఎక్స్పైరీలు కాదు, మంత్లీలో మీరు మీ అనాలిసిస్ బట్టి మీరు ట్రేడ్ చేసుకుని కూర్చోండి. మీరు ఏం చేస్తారు సార్? నేను హెడ్జ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తాను మంత్లీలో, కాలు పుట్టు 2 డిపెండింగ్ ఆన్ ప్రీమియమ్స్, నేను 2 బై చేసుకుని కూర్చుంటా. అప్పుడు ఒక సైడ్ మూమెంట్ ఇచ్చినా ఒక సైడ్ అది నాకు ఇస్తుంది. అండ్ మార్కెట్ కూడా అర్థం చేసుకోండి, ఎంత ఓవర్గా ఇదవుతుందో. ప్రజెంట్ ఇప్పుడు 26,200 ఇక్కడ ఉంది. ఇంకా మంత్లీకి వెళ్దాం, వీక్లీకి వెళ్దాం. ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, బాగా ఉండి ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. 26,200 300కి వెళ్ళడానికి ఉంది. ఇంకా 26,250 300 దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇంకా రేపు వెళ్ళి టచ్ చేస్తుంది. నవంబర్ మంత్లో ఎలక్షన్ రిజల్ట్ బాగోకపోతే మళ్ళీ ఒక డీప్ కరెక్షన్ తీసుకుంటుంది. ఆల్ టైమ్ హై దగ్గర నుంచి మళ్ళీ ఒక కరెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది. సో కరెక్షన్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ముందు మీకు చాలాసార్లు చెప్పా, ఎప్పుడైనా మార్కెట్ ఒక ఫాలో అవ్వాలంటే దానికి ముందు ఏం చేయాలి? బాగా డీప్కి వెళ్ళి దెన్ ఫాలో అవుతుంది. సింపుల్ లాజిక్, ఏం లేదు. బిగ్ ప్లేయర్లకి మార్కెట్ నెగిటివ్గా వస్తుంది న్యూస్. ఎలక్షన్ రోజు మార్కెట్ మోదీ గవర్నమెంట్ గెలకపోతే మార్కెట్ తెలిసి ఫాలో అవుతుంది. బిగ్ ప్లేయర్ అనుకున్నాడు అనుకో, ఫాలో అవుతుంది, పడాలి అనుకుంటే మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడెక్కడో ఉంటే మార్కెట్ ఇక్కడ నుంచి పడేస్తే ఆడికి ఈజీ. 24,500 నుంచో లేదా 24,000 నుంచో మార్కెట్ కానీ కిందకు వస్తుంది అనుకోండి, ఇలాగా అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఆల్ టైమ్ హై దగ్గర నుంచి అదే కొద్దిగా మార్కెట్ని బాగా పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి పడేస్తే, ఇట్లా పైకి తీసుకెళ్ళినప్పుడు ప్రాఫిట్లు బుక్ చేసుకుంటారు ఈ పైన,
అక్కడ నుంచి మళ్ళీ షార్ట్ సెల్లింగ్ చేయడం మొదలెడతాడు, ఫాస్ట్గా మూమెంటం ఉంటుంది. అందుకు మార్కెట్ ఏమైనా ఈవెంట్లు ఉందంటే ముందే సాగిపోద్ది బాగా. అది మీరు అబ్జర్వ్ చేయండి, మళ్ళీ చెప్తున్నా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఎనీథింగ్ లెర్నింగ్ అంటే ఇవే లెర్నింగ్ పాయింట్స్ ఇవే. ఓకే, కామెంట్స్ చేసిన వాళ్ళు వదిలేయండి, వాళ్ళకి చెప్పలేము ఎంత ఎంత నేర్పించుకున్నా. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటుంటే మాకే అన్నీ వచ్చు అనే మైండ్ సెట్ ఉంటారో వాళ్ళని పక్కన పెడితే మిగతా వాళ్ళ కోసం చెప్తున్నా. నేను నన్ను ఎవరైతే బాగా ఫాలో వింటారో దిస్ ఈజ్ ద లెర్నింగ్ పాయింట్. మీరు ఎవ్రీ టైం ఈవెంట్స్, మేజర్ ఈవెంట్స్ ఎలా తెలుస్తుంది? జస్ట్ సెన్సిబుల్లో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, లాగిన్ కూడా చేయవలసిన లేదు. స్టాక్ క్యాలెండర్లోకి వెళ్తే హై అని ఉంటాయి. ఈ హై అని ఈవెంట్లు ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. వీటిని మీరు అబ్జర్వ్ చేయాలి, వేరే అబ్జర్వ్ చేయాలి. ఓకే, ఇవి ఇలా జరిగే ఛాన్స్ ఉంది. సో మనకి బీహార్ ఎలక్షన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది కొద్దిగా మనం చూడాలి. ఓకేనా, ఇది మీరు అబ్జర్వ్ చేయండి. అండ్ చూద్దాం మరి బీహార్ ఎలక్షన్స్కి దాని రిలేటెడ్గా అప్పుడు మాట్లాడదాం. బట్ ఇది ఒక ఆపర్చునిటీ మీకు నవంబర్లో వస్తుంది, దాని మీద అబ్జర్వ్ చేస్తూ కూర్చోండి. అండ్ ఈరోజు నైట్కి యూఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది నైట్కి. సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ నాకు తెలిసి యూఎస్ వాళ్ళు తగ్గిస్తారు. ఇట్ విల్ బి ద ఎందుకంటే మనం చైనాతో టైఅప్ అయిపోతున్నాం, రష్యాతో మరి ఆ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది? సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతేనా? ప్రీవియస్ ఏమైనా ఎక్స్పెక్టెడ్ 4, ప్రీవియస్ ఇంత కొంత తగ్గిస్తారని అనుకుంటున్నాను. అలాగే అవుతుంది కూడా నేను ఎక్స్పెక్టెడ్ అంతా చేస్తున్నాను. ఇంట్రెస్ట్ తగ్గిస్తే కదా, సో అనుకుంటున్నాను. ఇది చూద్దాం నైట్కి ఏమవుతుందో, లేదా రేపు మార్నింగ్ కూడా తెలిసిపోద్ది. ఓకే, బట్ దీని గురించి మనం రెడీగా ఉందాం. ఓకేనా, ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం ఉందండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఈరోజు మార్కెట్ ఏం చేస్తుంది? ఈరోజు మార్నింగ్ మార్కెట్ ఫస్ట్ నా స్ట్రాటజీ రిలేటెడ్గా నిన్న ఏమైంది ఈరోజు నేను చేసిన మిస్టేక్స్ అంటే చెప్తాను. మార్నింగ్ మనకు 20K స్ట్రాటజీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది, డన్. ఎంట్రీ ఈజ్ ఎ పర్ఫెక్ట్. మళ్ళీ నేను ఏం చెప్తున్నాను జాగ్రత్త, ఎంట్రీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఎంట్రీ. ఓకే, సో ఇక్కడ మనం ఎంట్రీ తీసేసుకున్నాం, క్యాండిల్ క్లోజింగ్ అయ్యే టైంలో ఎంట్రీ తీసుకుంటాం. ఇప్పుడు స్టాప్ లాస్ నార్మల్గా నాకు బై ఏ సిగ్నల్ ఇస్తుందో ఆ క్యాండిల్ లో ఇస్ స్టాప్ లాస్. ఎప్పుడు అంతే, ఈవెన్ స్ట్రాటజీ రూల్స్లో చెప్పుకున్నా అదే మేము చెప్పుకున్నాం. ఇది క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ అయితే క్యాండిల్ లో ఇస్ అవర్ స్టాప్ లాస్, ఇది ఎంట్రీ అయితే క్యాండిల్ లో ఇస్ అవర్ స్టాప్ లాస్, ఇది ఎంట్రీ అయితే క్యాండిల్ లో ఇస్ అవర్ స్టాప్ లాస్. కాకపోతే ఇప్పుడు కమింగ్ పాయింట్, ఇంత పెద్ద స్టాప్ లాస్ ఇస్తామా? నో. ఇప్పుడు చూడండి మార్కెట్లో ఇది సెల్ సిగ్నల్ వచ్చింది, ఇక్కడ ఎంట్రీ, ఇది స్టాప్ లాస్, దిస్ ఈజ్ ద గుడ్ స్టాప్ లాస్, చిన్నది పర్ఫెక్ట్. ఇంకా మీకు చిన్న స్టాప్ లాస్ చూపిస్తా చూడండి. ఇది ఎంట్రీ, ఈ క్యాండిల్లో ఇస్ అ స్టాప్ లాస్, బట్ దిస్ ఈజ్ ఆల్సో బిగ్. ఇగో మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ, ఇదే క్యాండిల్లో స్టాప్ లాస్, ఇది క్యాండిల్ ఇక్కడ పైన ఎంట్రీ, ఇది మంచి ట్రేడ్. సో స్టాప్ లాస్ ఎప్పుడు చిన్నది ఉండాలి. ఇఫ్ క్యాండిల్ బాగా పెద్దది పెరిగిపోతుంది అనుకోండి ఇంత, సో నేను అంత ఇవ్వను, క్యాండిల్కి హాఫ్ ఇస్తాను. ఏం ఇస్తాను? నా 20K స్ట్రాటజీలో క్యాండిల్కి హాఫ్ ఇస్తాను. సో ఈరోజు పాయింట్ ఎందుకు చెప్పడం, ఇక్కడ మన ఎంట్రీ అయ్యింది. ఓకే, సో ఇది మన ఎంట్రీ, ఈవెన్ టెలిగ్రామ్లో కూడా అప్డేట్. ఇప్పుడు క్యాండిల్లో నేను స్టాప్ లాస్ పక్కగా ఇవ్వను, మరి ఎక్కడ ఇస్తాను? ప్రీవియస్ డే హై ఏదైతే ఉందో అక్కడ, అంటే ఇక్కడ ఎంట్రీ అయినప్పుడు ఇది ఆల్రెడీ ఇంత పైకి వెళ్ళింది కదా, నేను ఇది స్టాప్ లాస్ రేంజ్ పెట్టుకున్నా ఇక్కడ, ఇది నా స్టాప్ లాస్ రేంజ్. ఓకే, ఏమైంది? ఇమ్మీడియట్గా మార్కెట్ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయింది, ఎగ్జిట్ చేసాం మనం. ఓకే, ఇప్పుడు రివర్సల్ ఎంట్రీ నాకేమవుద్ది? రివర్సల్ ఎంట్రీ క్రియేట్ అవుద్ది. నేను రివర్సల్ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నా పుట్ సైడ్, మళ్ళీ వెంటనే పుట్ సైడ్ ఇక్కడ స్టాప్ లాస్ ఉన్నది డన్. 2 ట్రేడ్స్ 2 స్టాప్ లాస్లు. ఓకే, దెన్ మళ్ళీ టీంకి చెప్పా, దీనిపైన హై బ్రేక్ అవుతే ఎంట్రీ కాల్ సైడ్ వస్తుంది, మరి కాల్ సైడ్ ఉండిపోండి అని. దాని తర్వాత మళ్ళీ కాల్ సైడ్ ఎంట్రీ విచ్ ఈజ్ గుడ్ ప్రాఫిట్. ఇక్కడ మనం కానీ నేను ఇది తీసుకోకుండా ఇది కానీ స్టాప్ లాస్ తీసుకొని ఉంటే మనం కాల్లోనే హోల్డ్ అయ్యి ఉండేవాళ్ళం. బట్ అప్పటికే కాల్ సైడ్ బాగా వినండి ఉండేవాళ్ళం, మనం అనేసుకుంటున్నాం బాగానే ఉంది. బట్ ఇండెక్స్లో ఇంత మూమెంటం వస్తే ఆప్షన్స్లో ఇంత మూమెంటం వస్తుంది. రెడ్ క్యాండిల్ ఇంతవరకు పడింది, ఇండెక్స్లో ఎంత పడితే రెడ్ క్యాండిల్ ఆప్షన్స్లో ఎక్కడ లో ఉందో అంతవరకు పడిపోతుంది. సో ఆప్షన్స్లో మనకు లాస్ ఎక్కువ వస్తుంది. అందుకు ఎప్పుడైనా ఆప్షన్స్లో ప్రీమియం ఫాస్ట్గా కరుగుతుంటే మనం ఏం చేయాలంటే ఉన్నప్పుడు తక్కువ లాస్లో తీసుకొని మళ్ళీ రీఎంట్రీస్ తీసుకోవచ్చు. ఎప్పుడు నీ డైరెక్షన్లో మార్కెట్ వెళ్తే నువ్వు రీఎంట్రీ తీసుకో. ఓకే, అదే లేదు నువ్వు హోల్డ్ చేసావు అనుకో, కరిగిపోతాయి ప్రీమియంలు, అక్కడ నువ్వు ఇబ్బంది అయిపోతావు. ఓకే, సో ఫస్ట్ అనాలిసిస్ చూద్దాం, తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం. 1 hour టైం ఫ్రేమ్లో ప్రజెంట్ మనకి ఎగ్జాక్ట్ టాప్లో రెసిస్టెన్స్ ఉంది, టాప్ దగ్గర క్లోజ్ అయింది. బట్ నా వరకు ఇది బ్రేక్ అయిపోద్ది సూన్. బ్రేక్ అయిపోయి మొన్న సెన్సెక్స్ 26,300కి 200కి 300కి టచ్ చేసింది కదా, ఆ ప్లాన్ టచ్ అక్కడికి వెళ్ళడానికి చూస్తుంది ఇది. ఇప్పుడు మీరు మంత్లీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నా, సో ఇది హై,
ఆ పైన ఇది కూడా ఒక హై, దిస్ ఈజ్ ద హై. ఓకే, ఈ హైస్కి వెళ్ళడానికి చూస్తుంది మార్కెట్. ప్రజెంట్ అయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉంది, ఈ లెవెల్ దగ్గర ఉంది. ఓకేనా, 15 మినిట్స్ టైం రండి. ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంది. వచ్చే రోజుల్లో 26,200 26,300 ఈ రేంజ్కి వెళ్ళడానికి మార్కెట్ ఈజ్ అంటే కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అండ్ అప్ సైడ్కి నేను ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పాను, పెండింగ్ ఉండిపోయింది, అది వెళ్ళడానికి చూస్తుందని. ఓకే, సో 26,080 దీనిపైన మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ బాగా వినండి, అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు మార్కెట్ ఫ్లాట్ ఇడో స్మాల్ గ్యాప్ అప్ ఇడో ఇది ఇట్లా వెళ్తే అంటే ఇదే రేంజ్ లోపల ఇక్కడే టుడే హై, బాగా వినండి, టుడే హై లోపల మార్కెట్ ఇడితే, ఈరోజు హై లోపల ఇడి ఇలా పైకి వెళ్తే మీరు అప్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, ఆర్ ఫ్లాట్ వెళ్ళినా ప్లాన్ చేయొచ్చు. గ్యాప్ అప్ ఇడిపోతే మరి 26,200 దగ్గర గ్యాప్ అప్ ఇడిపోతే మనం ఏం చేయలేం, ప్లాన్ చేయలేం, అక్కడ వెయిట్ చేయాలి. మార్కెట్ ఏం చేస్తుంది, కొద్ది కిందకు వస్తుందా లేదా ఇలా పైకి వెళ్ళి ఇక్కడ టైం పాస్ చేస్తుందా అనేది మనం చూడాలి. ఓకే, బిగ్ గ్యాప్ అప్ మనం ప్లాన్ చేయలేం, వెయిట్ చేయడం. అదే గ్యాప్ డౌన్ వెళ్తే మరీ మంచిది, మరీ మంచి ట్రేడ్, అప్ ట్రేడ్కి మంచి ట్రేడ్ అవుతుంది. గ్యాప్ డౌన్ ఏంటన్నా, ఒకవేళ మార్కెట్ పడాలనుకుంటే ఈ లెవెల్ పక్కాగా బ్రేక్ అవ్వాలి రేపు. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డౌన్ సైడ్కి ఒక స్వింగ్ ట్రేడ్ ప్లాన్ చేయగలం. ఓకే, బట్ 60% ఛాన్సెస్ అటు మార్కెట్ విల్ గో అప్, 60-70% ఛాన్స్ అప్ సైడ్కే ఉంది, 30% మాత్రమే డౌన్, 20-30% డౌన్. సో ఒకవేళ 25,965 దీని కింద నాకు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చి దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ ఈ ఫార్మేషన్ వస్తేనే అప్పుడు నేను డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాను, లేదా లేదు. ఓకే, అలాగే 25,840 దీని కింద కూడా ఇంకా డౌనే, 25,720 దీని కింద కూడా ఒక డౌనే. క్లియరా, నిన్న మనం మాట్లాడుకున్నాం ఇది కొద్దిగా వరస్ట్ జోను అండ్ ఇది కూడా వరస్ట్ జోన్ అని. ఈరోజు మార్కెట్ చూడు అదే జోన్ తీసి టైం పాస్ చేసింది, బట్ బాగానే ఒక మంచి ట్రేడే జరిగింది ఈరోజు అడిగితే. ఓకే, పాయింట్ సింపుల్, దీనిపైన అప్పు, దీని కింద 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, డౌన్, అంతే. దీని కింద కానీ వచ్చింది అనుకో మార్కెట్, మీకు కొద్దిగా సెల్ ఆఫ్ కనబడుతుంది, మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది. ఎందుకు, ప్రీవియస్ మార్కెట్ హాల్ట్ అయ్యింది, ఆ ముందు రోజు మార్కెట్ తీసుకొచ్చి క్లోజింగ్ అప్ సైడ్ చేశారు, ఈ రోజు మార్కెట్ అప్ సైడ్ ఉంది. సో బయర్స్ ఆర్ ఎక్కడో ట్రయింగ్ పైకి తీసుకెళ్దామని. దీని కింద కానీ మార్కెట్ ట్రేడ్ ఇంకా డే క్లోజ్ కూడా దీని కింద ఇచ్చిందే అనుకోండి, ఇంకెలా అంటే బయర్స్ ఇన్ని రోజులు కంటిన్యూగా 3 days డబ్బులు పెట్టి ఇంత పైకి తీసుకెళ్ళిన వాళ్ళు ఇంకా వదిలేస్తారు మార్కెట్ని, అప్పుడు మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది. సో దీని కింద మనం కొద్దిగా సెల్లింగ్ సైడ్ ఉండాలి అండ్ కొద్దిగా లాంగ్ పొజిషన్స్ కూడా తీసుకెళ్ళచ్చు. బట్ 30 మినిట్స్ క్యాండిల్ అండ్ 15 మినిట్స్ ఈ ఫార్మేషన్ ఈజ్ ఫర్ ఇంట్రాడే, అది 1 day క్లోజింగ్ వస్తే మాత్రం మరి స్వింగ్ ట్రేడ్ కూడా డౌన్ సైడ్కి పట్టుకెళ్ళచ్చు. ఓకే, క్లియరా. అప్ సైడ్కి మాత్రం దీనిపైన నాకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే అప్ సైడ్, అలాగే 26,000 దగ్గర గ్యాప్ పీడిపోయి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకోనో లేదా ఇక్కడ కొంచెంసేపు హాల్ట్ అయ్యి కానీ మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ అప్ సైడ్కే ప్లాన్ చేస్తాను. ఎందుకంటే ట్రెండ్ ఈజ్ అప్ కాబట్టి కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చి అప్ సైడ్ వెళ్ళడం, లేదా ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడం, అది ఎలా వచ్చినా నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను ఈ పైన, నాట్ డౌన్ సైడ్. ఓకే, క్లియర్, డన్. సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్ లెవెల్స్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి, నేను ఏవైతే పెట్టుకున్నావు మారో అసలు. ఇగో మార్కెట్ టైం పాస్ చేసి ఇక్కడ క్లోజింగ్, ఇక్కడ మంచి ట్రేడ్, బట్ ట్రేడ్ ఓకే బాగానే, ప్రీమియం బాగా వాలటిలిటీ క్రియేట్ చేసింది, ఇట్స్ ఓకే, గుడ్ ట్రేడే. నాకు అడిగితే ఇది ఈరోజు బాగానే, కానీ ఎలాంటి ఈరోజు పేషెన్స్ తిన్నది, బట్ వదిలేయాలి మనం, ట్రేడ్లు వదిలేస్తేనే పని చేసాయి ఈరోజు, ఆ ట్రేడ్లు పట్టుకుంటే వర్కౌట్ అవ్వలే. ఇక్కడ సేమ్ లెవెల్స్ నేనేం మార్చట్లేదు, ప్రజెంట్ ఇది 85,000 దగ్గర ఉంది, 85,000 ధర. రేపు ఒకవేళ 85,100 పైన మీకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే 85,300 ధరకి వెళ్తుంది మార్కెట్. ఇది కూడా క్రాస్ అయితే మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయండి, బట్ దీనిపైన కూడా ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. 85,300 పైన కూడా మనకు ఒక 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తేనే మనం ఇంకా పైకి టార్గెట్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, బట్ ప్రజెంట్ మీరు 85,100 ధర ఒక హారిజాంటల్ లైన్ పెట్టుకోండి అంతే. ఇట్లా దీనిపైన 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అప్ సైడ్, దీనిపైన 85,300 పైన కూడా అప్ సైడ్. ఓకే, డన్.
డౌన్ సైడ్కి మాత్రం 84,800 ఈజ్ అ కీ లెవెల్. కీ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. దీని కింద 30 మినిట్స్ క్యాండిల్, 15 మినిట్స్ క్యాండిల్, 30 మినిట్స్ క్యాండిల్ లో బ్రేక్, అదే క్యాండిల్ క్లోజ్ అయ్యి దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే అప్పుడు మీరు ఇంట్రాడే కోసం ప్లాన్ చేస్తారు. అదే ఒకవేళ డైరెక్ట్ 1 డే క్లోజింగ్ వచ్చిందనుకో అప్పుడు మీరు ఏకంగా డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తారు. ఓకే, ఇంట్రాడేకి దీని కింద. ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు, 30 మినిట్స్ క్యాండిల్ ఏంటి, 15 మినిట్స్ క్యాండిల్ ఏంటి. ఐ విల్ షో యూ, అది కూడా మీకు క్లారిఫై ఇస్తాను ఈ వీడియోలో. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను 30 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నా. నేను ఒక లెవెల్ 30 మినిట్స్లో బ్రేక్ అయిన తర్వాత నాకు 15 మినిట్స్లో కూడా ఆ లెవెల్ బ్రేక్ అయితేనే, ఆ 15 మినిట్స్లో కూడా దానిపైన క్యాండిల్ క్లోజ్ వస్తేనే నేను ఐ విల్ టేక్ అన్ ఎంట్రీ. క్లోజింగే, ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండింగ్ ఆన్ క్లోజింగ్. ఓకే, సో ఎలాగా ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఉన్నాను, ప్రీవియస్ డే 28కి, నేను 28కి చూపిస్తున్నాను చూడండి. ఇది 30 మినిట్స్. ఓకే, 30 మినిట్స్లో నేను ఏం చేస్తున్నాను, ఇది బ్రేక్ అవ్వాలి అనుకుంటున్నాను, లేదా ఒక పని చేద్దాం. ఇది ఇక్కడ చూడండి 27కి మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, నేను ఇది బ్రేక్ అవ్వాలనుకున్నా. 30 మినిట్స్లో క్యాండిల్ బ్రేక్ అయ్యింది, గ్రీన్ కలర్ క్యాండిల్ కనబడుతుందా? 30 మినిట్స్లో గ్రీన్ కలర్ క్యాండిల్ బ్రేక్ అయ్యింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని హై మార్క్ చేసుకొని కూర్చుంటా. దీని హై ఇది. ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వస్తా. దాని హై పైన 15 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ రావాలి. రాలేదనుకో మార్కెట్ ఏమైపోయింది, కిందకు వచ్చిందా, వెంటనే మీరు 30 మినిట్స్లోకి వెళ్ళి ఇమీడియట్గా మార్కెట్ రెడ్ క్యాండిల్ కంటిన్యూ అయిపోయింది డౌన్ సైడ్. సో అది 30 మినిట్స్ క్యాండిల్ పైన 15 మినిట్స్ క్యాండిల్ ఈజ్ ఎ డెడ్లీ కాంబినేషన్. అలా కానీ మీకు వస్తే అటు మార్కెట్ అటే ఉంటుంది. ఇంకా అది తెలుసు, అంటే వాడిన వాళ్ళకి తెలుస్తుంది. నేను ఇప్పటి నుంచో చెప్తున్నాను, అది ఎవరైతే బాగా వాడతారో వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, సేమ్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ బోత్ ఆర్ సేమ్, యాజ్ ఇట్ ఈజ్ ఒకేలా ఉన్నాయి కాబట్టి మనం అలానే ప్లాన్ చేసుకుందాం. ఓకేనా. అండ్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఓకే, అండ్ ఫిన్ నిఫ్టీ చూస్తే ఆల్మోస్ట్ మీకు ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళడానికి ఉంది. ఆల్ టైమ్ హై దగ్గరే ఉంది, ఇంకొద్దిగా ఉంటే ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్తుంది. అండ్ మిడ్ క్యాప్ ఇది ఆల్రెడీ ఆల్ టైమ్ హై మీద తిరుగుతుంది అది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది. సో నిఫ్టీ విల్ క్రాస్ ఆల్ టైమ్ హై, క్రాస్ ఇంకా పైకి వెళ్తుంది. నిఫ్టీ పెండింగ్లో ఉండిపోతుంది కాబట్టి నిఫ్టీ వెళ్తుంది. ఓకే, ఇది మన ఇది. అండ్ నెక్స్ట్ ఆర్డర్స్ చూస్తే ఈరోజు ఇగో నేను చూపిస్తానండి, మార్నింగ్ ఎలా స్టాపర్స్ వెళ్తున్నాయో చెప్తా, ప్రీమియమ్స్ కూడా చూపిస్తా. ఇదేం లర్నింగ్ పాయింట్లు అంటే ఏవే లేవు, ఇవేనండి. గుడ్ మార్నింగ్ ఒక కాల్ ఆప్షన్, దాని 20K స్ట్రాటజీ ఎంట్రీ, మార్నింగ్ కాల్ ఆప్షన్లో స్టాప్ లాస్ అన్నది 1600. ఓకే డన్. వెయిట్ ఫర్ రివర్సల్ ఎంట్రీ, సేమ్ స్ట్రైక్ ప్రైస్ రీ ఎంట్రీ, మళ్ళీ అది ఎగ్జిట్ అయ్యాం. వెన్ పుట్ బి ద రివర్సల్ ఎంట్రీ, పుట్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం. రివర్సల్ ఎంట్రీ పుట్ సైడ్ కూడా స్టాప్ లాస్ అన్నది. ఓకే, ఆ పుట్ సైడ్ స్టాప్ లాస్ ఎంత తిన్నది ఒకసారి 2900 పుట్ సైడ్ స్టాప్ లాస్. ఇగో ఇది. ఓకే, ఇప్పుడు నేను ప్రీమియమ్స్ రెండు నేను గ్రూప్లో కూడా మెన్షన్ చేశాను చూడండి. ప్రీమియమ్స్ అబ్జర్వ్ చేయండి, ఇది ఆప్షన్ చార్ట్ ప్రీమియమ్స్. ఇది సెకండ్ క్యాండిల్ లో నుంచి సెకండ్ క్యాండిల్ హై వరకు 14 పాయింట్స్ పెరిగాయి ప్రీమియంలో. 14.40 పాయింట్సే పెరిగాయి. అదే సెకండ్ క్యాండిల్ కాల్ ఆప్షన్ రెండు ఇందమని కాల్ ఆప్షన్ ఇందమని, పుట్ ఆప్షన్ కూడా ఇందమనియే. సెకండ్ ఇందమని, సెకండ్ కానీ థర్డ్, నేను యూజువల్లీ సెకండ్ థర్డ్ చేస్తాను. సో రెండు సెకండ్ ఇందమనీలే. ఇది కూడా చూడండి సెకండ్ క్యాండిల్, ఇది కూడా, ఇది కాదు, ఇది ఫస్ట్ సెకండ్. ఈ క్యాండిల్ ఎలాగుందో సేమ్ ఇది కూడా అలాంటి క్యాండిలే. దాని హై దాని హై నుంచి దాని లో వరకు 23 పాయింట్లు పడింది. ఇది దాని లో నుంచి దాని హై వరకు 14 పాయింట్లు పడింది. అంటే పుట్ సైడ్ ప్రీమియం పెరగట్లేదు, కాల్ సైడ్ ప్రీమియం ఎక్కువ పడుతుంది. పోనీ నమ్మకపోతే వెయిట్, ఎగ్జిట్ బోత్ లాస్ అండ్ బుక్ ప్రాఫిట్ చెప్పాను. అండ్ ఇది మళ్ళీ ఇక్కడ మళ్ళీ చూపెట్టా, సిఈ చార్ట్ ప్రీమియం ఎట్ ద డే లో. సిఈ చార్ట్ ప్రీమియం అయింది మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఇది లో పెట్టింది. మార్కెట్ చూడండి ఆ లో దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎన్ని గంటలకి ఇది 11:47 ఆ టైంకి లో దగ్గర ట్రేడ్ అవుతుంది. 11:47 ఆ టైంకి నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, 11:47 అంటే ఎస్ ఇదే 11:47 అంటే ఆల్మోస్ట్ ఇగో ఇది ఈ క్యాండిల్స్ దగ్గర 45-46 అంటే నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది. ఇది మార్కెట్ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఒక హై ఇక్కడ పెట్టింది. 11:47 అంటే దాని హై దగ్గర ట్రేడ్ అవుతుంది. బాగా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ లెర్నింగ్ పాయింట్. ఇది హై పెట్టింది మార్నింగ్, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇది లో, ఇక్కడ నుంచి పైకి వెళ్ళి హై ఇది. అంటే ఇదంతా ఇంకా మనకు తెలియదు. హై ఇది మళ్ళీ కిందకు వచ్చింది, ఇక్కడ 11:45కి దాని హై దగ్గర ఉంది, హై దగ్గరలో ఉంది. ఓకే,
ఇప్పుడు ఆప్షన్లో ఏమైంది, పుట్ ఆప్షన్ సేమ్ అదే లో పెట్టుకుంది. బాగా వినండి, పుట్ ఆప్షన్ ఏం చేసింది అదే లో, బట్ కాల్ ఆప్షన్ చూడండి, హై అక్కడ ఉంది, హై ఇక్కడ ఉంది, దాని హై దగ్గర ట్రేడ్ అవ్వట్లేదు అది. కానీ హై అంటే కనీసం ఎక్కడైనా ట్రేడ్ అవ్వాలి, ఎక్కడైనా ట్రేడ్ అవ్వాలి, అక్కడ అవ్వట్లేదు. కాల్ సైడ్ ప్రీమియం పెరగట్లేదు, పుట్ సైడ్ మాత్రం లోకి వెళ్ళిపోతుంది. అంటే అర్థమైందా? పుట్ ఏమైపోతుంది, కాల్ ప్రీమియం పెరగట్లేదు, పుట్ ప్రీమియం కరిగిపోతుంది. ఇక్కడ కూడా అంతే, మార్నింగ్ కాల్ ప్రీమియం పెరగట్లేదు, పుట్ ప్రీమియం కూడా పెరగట్లేదు. ఇక్కడ కాల్ ప్రీమియం హెవీగా పడిపోతుంది, పుట్ ప్రీమియం 14 రూపాయలే, అంటే 14 రూపాయలు అంటే పెరగట్లేదు. అది ఇక్కడ కూడా అదే జరిగింది, పుట్ ప్రీమియం ఫాస్ట్గా పడిపోతుంది, ప్రీమియం డికే అవుతుంది. సింపుల్ చెప్పాలంటే ప్రీమియం కాల్ సైడ్ ప్రీమియం, పుట్ సైడ్ కూడా మార్కెట్ కొద్దిగా వస్తే పుట్ సైడ్ ప్రీమియం ఫాస్ట్గా పడిపోతుంది, బట్ కాల్ సైడ్ ప్రీమియం పెరగట్లేదు. సో ప్రీమియమ్స్ చాలా హెవీగా కరుగుతున్నాయి, అది చెప్పాను. సేమ్ లైక్ ఎస్టర్డే అని పెట్టాను. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే మార్కెట్ ఈ హై దగ్గరకు వస్తుందో అప్పుడు నాకు అర్థమైపోయింది మార్కెట్ విల్ బ్లాస్ట్. 25,920 ఈజ్ ఎ ట్రేడ్ ఇంట్రాడే, ఇంట్రాడే రేట్ 25,950. ఏదైతే కాల్ ఆప్షన్ మనకి 4,000 లాస్లో ఉండాలో, అంటే మార్నింగ్ ఏదైతే 1,600 స్టాప్ లాస్ తీసుకున్నాను, తర్వాత పుట్లో 2,900 స్టాప్ లాస్ తీసుకున్నాను, ఓవరాల్గా ఎంత 4,000 దగ్గర. బట్ ఇక్కడ మీకు కాల్ ఆప్షన్లో 4,000 కనిపిస్తుంది. ఏంటంటే ఆల్రెడీ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, దాని తర్వాత మార్కెట్ పైకి వెళ్ళి కిందకి వెళ్ళి ఈ వాల్టిలిటీలో స్క్రీన్ షాట్ పెట్టాను, అదే 4,000 మీకు లాస్ కనబడుతుంది. ఇది ఇంట్రాడే 26,200 ఓటీఎం ఇది స్వింగ్ ట్రేడ్, హోల్డ్ ఇట్ అని చెప్పా. డే ఎండ్కి వచ్చేసరికి ఇది 800 దగ్గర ఉంది, ఆల్మోస్ట్ ఇది బుక్ చేసుకోండి. కాల్ ఆప్షన్ మనకి ఏదైతే ఉందో లాస్ కవర్ అవుతుంది, ఇది అలా వదిలేయండి అని చెప్పా. డే ఎండ్కి వచ్చేసరికి సేమ్ 26,950 కాల్ ఆప్షన్, 4,000 లాస్ట్ కాస్త 2,200 ప్రాఫిట్, ఇంకా డన్. అక్కడ క్లోజ్ చేసుకుని ఓవరాల్గా ఈరోజు ఇంట్రాడేలో 600, బట్ స్వింగ్ ట్రేడ్ రన్ అవుతుంది, స్వింగ్ ట్రేడ్ హోల్డ్లో ఉంది. ఓకే, అదే నేను స్వింగ్ ట్రేడ్ హోల్డ్లో పెట్టాను, స్వింగ్ ట్రేడ్ హోల్డ్లోనే ఉంది. ఓకే, పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. మార్కెట్ సమ్టైమ్స్ ఇట్ క్రియేట్స్ వాల్టిలిటీ, అందులో ఈరోజు బాగానే క్రియేట్ చేసింది, ఈరోజు కూడా. ఓకే, అది నార్మల్గా అయితే నేను యూజువల్ అలానే పెట్టుకుంటాను స్టాప్ లాస్, బట్ క్యాండిల్ హై అంటే క్యాండిల్ లో పెట్టుకోలేం, అంత రిస్క్ ఇవ్వలేం, క్యాండిల్కి మిడ్ పెట్టుకోవాలి. సో ఈసారి నుంచి కొద్దిగా జాగ్రత్తగా, ఇంకొద్ది బెటర్ జాగ్రత్తగా ఉంటా. యూజువల్లీ కొన్ని అంటే అవుతాయి, అప్పుడప్పుడు అవుతాయి, నాది ఎవ్రీ టైం ఇలా ఉంటుంది. కానీ సో ఆల్మోస్ట్ ఇది డన్. ఓకే, అండ్ టీటీ అప్డేట్స్లో కూడా నేను చెప్పాను. అండ్ నవంబర్ మంత్కి మనం ప్లాన్ చేస్తాను, నేను ఆల్రెడీ అప్డేట్ చేస్తాను. ఇప్పుడు ఈ మంత్ అయిపోయింది, రేపు ఎల్లుండి 2 days అయిపోతే నవంబర్ మంత్లో స్టార్టింగ్ 1 week, ఫస్ట్ వీక్ ఇట్లా టైం గడుస్తున్న తర్వాత నేను 14th కల్లా మంత్లీ హెడ్జ్ తీసుకొని కూర్చుంటా నేను, ఐ విల్ అప్డేట్. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ ఏ వీడియోస్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? అండ్ ఎవరైనా జాయిన్ అవ్వాలి, నేర్చుకోవాలి అనుకుంటే 7001456759 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు, నేను డీటెయిల్స్ పెడతాను, మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, A to Z కోర్సులు జాయిన్ అయ్యి నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలని ఇంటెన్షన్ ఉంటేనే రండి. టైం లేదు, కాల్స్ ఇస్తారా, టిప్స్ ఇస్తారా అంటే వద్దు, రావద్దు. మీ కాల్స్ టిప్స్ ఇవ్వడానికి నేను ఇక్కడ లేను. అలాంటి అలాంటి స్కామర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, డబ్బులు పోగొట్టుకొని అప్పుడు మీకు రియలైజేషన్ వస్తుంది లైఫ్లో, అరే ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను, నేర్చుకుంటే సరిపోద్ది. కానీ సో ఎప్పుడైనా మీరు మీకు క్లాస్ పీకాలని కాదు, కానీ ఒకటి చెప్తున్నాను ఫైనల్గా, మీ లైఫ్లో మీరు అందరం ఈలాల మీద డిపెండ్ అయ్యే కొద్దీ మీ లైఫ్ అంటే చెడిపోతూనే ఉంటుందండి. ఎప్పుడు అవతల మనిషి మీద అతను కాల్స్ ఇస్తే, టిప్స్ ఇస్తే నేను ట్రేడ్ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. మీరు నేర్చుకొని ట్రేడ్ చేయండి. నేర్చుకోకపోతే టైం లేదా, దాన్ని డోంట్ కమ్ ఇన్ స్టాక్ మార్కెట్ కాదు, ఇది బిజినెస్ కూడా అవ్వదు. ఎనీ బిజినెస్లు చేద్దామన్నా లేదా ఏమన్నా మీకు జాబ్ టైం ఉందో జాబ్లోనే ఎలా ఎదగాలి, జాబ్లో ఇంకా ఎలా పైకి వెళ్ళాలో అవి ఆలోచించండి, స్కిల్స్ నేర్చుకొని పైకి వెళ్ళండి. అంతేగాని అడిషనల్గా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ దానికి నేను టైం ఇవ్వలేను బట్ ఇన్కమ్ వచ్చేయాలి అంటే అది ఇంపాసిబుల్, అది పక్కా ఇంపాసిబుల్. ఈ రోజుల్లో 100కి 1% ఇంపాసిబుల్. మీ ఎఫెక్ట్, మీ టైం పక్కాగా దానికి ఇవ్వాలి, అట్లీస్ట్ ఇవ్వాలండి. లాస్ట్కి ఈవెన్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలన్నా మీ టైం ఇవ్వాలి, తప్పదు అది, అంతే. సో ఈవెన్ ఇలాంటి మంచి ట్రేడింగ్ లాంటి ఇలాంటి దాంట్లో చేయాలంటే మీరు బాగా టైం ఇవ్వాలి, నేర్చుకోవాలి. అంతేగాని కాల్స్ దీని మీద డిపెండ్ అవుతాను సార్ జీవితాంతం అంటే స్టార్టింగ్ బాగానే ఉంటుంది, రుచిగా వెళ్తున్న కొద్దీ తెలుస్తుంది మీకు. ఓకే, అది కాల్స్ టిప్స్ అయితే నేను ఇవ్వను, బట్ టీటీ అప్డేట్స్లో నేను ఏ ట్రేడ్లు తీసుకుంటానో ఆ ట్రేడ్లు నేను అలా పోస్ట్ చేస్తాను. ఇవి మీరు అనుకోవచ్చు కాల్స్ టిప్స్ అని, నేను కాల్స్ ఇవి కాల్ అంటే ఏంటి తెలుసా, 225లో ఎంట్రీ తీసుకున్నాను, 226, 227, 227, 228, 229 ఈ కాల్స్ అవి నేను ఇవ్వను. నేను మళ్ళీ క్లారిటీ చెప్తున్నాను, ఐ విల్ పోస్ట్ మై ట్రేడ్, నా ఎంట్రీ ఇది, నా 20K స్ట్రాటజీ, నేను ఎంట్రీ తీసుకున్నాను, ఎంట్రీ పోస్ట్ చేశాను.
ఓకే, ఆ స్టాప్ లాస్ అన్నా స్టాప్ లాస్ పోల్ చేశాను. మళ్ళీ నేను స్వింగ్ ట్రేడ్కి ఏదైతే ఎంటర్ తీసుకున్నా ఇవి పోస్ట్ చేస్తాను. దీన్ని బట్టి మీరు ట్రేడ్ చేసుకోవాలా వద్దా అది మీ మీద ఉంది. ఓకే, లేకపోతే నా ఇంట్రెస్ట్ తీసుకొని లెర్నింగ్ తీసుకోవాలో కూడా అది మీ మీద ఉంది. ఓకేనా, అది. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్.